వాసు, రాహుల్ విజయ్ మెకానికల్ ఇంజనీర్గా తక్కువ శాలరీకి ఇష్టం లేని జాబ్ చేస్తుంటాడు. పెళ్ళీడుకొచ్చినా నచ్చినమ్మాయి లేదని, ఎవరిని పడితే వాళ్ళని చేసుకుంటే స్వేచ్ఛగా ఉండలేమని పెళ్లికి దూరంగా ఉంటాడు. మరోవైపు విద్య, శివానీ రాజశేఖర్ కూడా తనకు నచ్చినవాడు దొరకడం కష్టమని పెళ్లి ప్రస్తావన దాటవేస్తూ ఉంటుంది. ఈ ఇద్దరూ ఒకరికొకరు సంబంధం లేకుండా ఓ రోజు గుడికి వెళ్లి అక్కడ విన్న ప్రవచనాలతో పెళ్లి మీద ఆలోచన మారుతుంది. మ్యారేజ్ ప్రస్తావన రావడంతో కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం వీరికి పెళ్లి అవుతుంది. ఫస్ట్ నైట్ రోజే ఇద్దరి మధ్య మనస్పర్ధలు మొదలవుతాయి. రాను రాను గొడవలు కూడా మొదలవుతాయి. అయితే అసలు ఆ మనస్పర్ధలు, గొడవలకు కారణమేంటి? ఇద్దరి మధ్య వచ్చే గొడవేంటి? ఆ గొడవల వలన చివరికి ఏమైంది? అనేదే మిగిలిన కథ. తెలుగులో ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టని సబ్జెక్టులు కొన్ని ఉన్నాయి. అందులో పెళ్లి కాన్సెప్ట్ కూడా ఒకటి. అటు పెళ్లి అయిన వారు, ఇటు పెళ్లికి రెడీ అయిన వారితో సహా ఇంట్లో పెళ్లైన వారు ఉన్న వారంతా రిలేట్ అయ్యే సబ్జెక్ట్ కావడంతో ఇలాంటి కథలనే ఈ మధ్య ఎక్కువ ఎంచుకుంటున్నారు క్రియేటర్లు. ఇక ఆ లైన్ను కాస్త ఎంటర్టైనింగ్గా రాసుకుని అంతే ఎంటర్టైనింగ్గా తీయాలి కానీ ఎన్నిసార్లైనా మనవాళ్లు హిట్టు చేసి పెట్టేస్తారు. ఇక ఈ విద్యావాసుల అహం సినిమాలో దర్శకుడు మణికాంత్ చేసింది కూడా దాదాపు అదే. పూర్తి స్థాయి ఎంటర్టైనింగ్ అనలేం కాని ఇదేంట్రా మరీ ఇలా ఉంది అనుకునేలా చేయకుండా సింపుల్గా క్యూట్గా నడిపించేశాడు. ఒక పక్క గిల్లీ కజ్జాలు, మరోపక్క రొమాన్స్ రెండిటినీ మేనేజ్ చేస్తూ చేసిన సినిమా ఆకట్టుకునేలా ఉంది. ముఖ్యంగా ఫస్టాఫ్ అంతా కొత్త పెళ్లిలో ఉండే మురిపాలను చూపించి సెకండాఫ్ మాత్రం పెళ్లయ్యాక వచ్చే రియాలిటీని చూపించాడు. వద్దురా సోదరా పెళ్లంటే నూరేళ్ల మంటరా అంటూ చాలా సినిమాలు వచ్చాయి. చివర్లో మళ్లీ పెళ్లే ముద్దని ముగిస్తారు. లైన్ ప్రకారం ఈ విద్యావాసుల అహం కూడా అంతే. ఇద్దరి ఇగోల కారణంగా జరిగే గొడవలే ఈ సినిమా. చిన్న చిన్న మనస్పర్ధలు కామన్, పెళ్లి అనే బంధం వాటిని తట్టుకుని బలంగా ఉండాలనేది దర్శకుడు చెప్పిన మెయిన్ పాయింట్. నటీనటుల విషయానికి వస్తే పెళ్లి మీద కన్ఫ్యూజన్లో ఉంటూ పెళ్లి చేసుకున్న జంటగా రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ ఇద్దరూ పోటీ పడి నటించారు. ఆన్ స్క్రీన్ రొమాన్స్, కెమిస్ట్రీ అదిరింది. ఇక అవసరాల శ్రీనివాస్, అభినయ, కాశీ విశ్వనాథ్, రాజశ్రీ నాయర్ సహా మిగిలిన వాళ్లంతా తమ పాత్రల పరిధి మేర నటించారు. టెక్నికల్ టీం విషయానికి వస్తే కళ్యాణి మాలిక్ అందించిన సంగీతం ఈ సినిమాకు ప్లస్. పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్నీ బాగా కుదిరాయి. సినిమాటోగ్రఫీ ప్లెజెంట్ అనిపించేలా ఉంది. దర్శకుడు మణికాంత్ మంచి కథ రాసుకుని తెరకెక్కించినా ఎందుకో ఏదో వెలితి. బహుశా ఓటీటీ కట్ వల్ల కొంత నిడివి తగ్గడం వల్లనేమో.